अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। रचाकुंडा पुलिस के पास 235 अदद लावारिस गाड़ियां जमा हुई हैं, यानी एक ऑटो और 234 टू व्हीलर गाड़ियां हैं, जिन्हें परेड ग्राउंड सीईआर हेडक्वार्टर अंबरपेट रचाकुंडा में एडिशनल डीसीपी सीईआर हेडक्वार्टर के इंचार्ज के तहत जमा किया गया है। इन तमाम गाड़ियों को जब्त किया गया है और हैदराबाद सिटी पुलिस एक्ट 1348F के साइबराबाद रचाकुंडा मेट्रोपॉलिटन एरिया पुलिस एक्ट 2004 के तहत बाइख्तियार बनाए गए तहत इन गाड़ियों को खुली अवामी नीलामी के जरिए जाय करने की तजवीज है। कोई भी शख्स मफरूजा जिसको इन गाड़ियों में से किसी के हवाले से कोई एतराज या दावा है, वो एडिशनल के सामने पेश हो सकता है। डीसीपी सीआर हेडक्वार्टर के अंबरपेट रचाकुंडा को ऐलान की तारीख से 6 माह के अंदर अंदर अपना दावा पेश करें। गाड़ियों की तफसीलात रचाकुंडा के दफ्तर की वेबसाइट पर दस्तयाब है। मधुल मंडल के मौजे चंचाला में महकमे पुलिस की जानिब से सुबह की अवलीन सातों में जिले निर्मल एसपी की हिदायत पर कॉर्डन एंड सर्च प्रोग्राम मुनक्किद किया गया और घर घर तलाशी ली गई और पेंडिंग चालानात के अलावा दस्तावेजात की अदम दस्तयाबी पर 111 मोटरसाइकिलों, एक ऑटो और 3 4 व्हीलर गाड़ियों को जब्त किया गया। इस प्रोग्राम में मधुल सर्कल इंस्पेक्टर मलेश, सब इंस्पेक्टर साइकिरन के अलावा दीगर मकामात के सब इंस्पेक्टरान और टीएसएसपी पुलिस एहलकारों ने हिस्सा लिया। निर्मल जिला एसपी गारी आदेशानुसारము ముదోల్ సర్కిల్లో చించాల గ్రామంలో ఈ కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది। దీని ప్రధాన ఉద్దేశము ఈ క్రైమ్స్ ప్రివెన్షన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది। ఇందులో భాగంగా ఒక 110 మోటార్ సైకిళ్ళు, ఒక 5 4 వీలర్లు డిటైన్ చేయడం జరిగింది। వాటిపై ఉన్న చాలాన్స్ కానివ్వండి, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు చెక్ చేసి చూడడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మా ముద్దలకు సంబంధించిన 3 ఎస్ఐలు, అదేవిధంగా టీఎస్ఎస్పీ ఒక 20 మంది, అదేవిధంగా మా సర్కిల్ ఫోర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। वाईएस शर्मिला रेड्डी एपीसीसी चीफ ने कहा है कि रियासत में दलितों पर वहशियाना हमले हो रहे हैं। 60 अफराद पर हमला किया गया है। कोवर एमएलए वजीर दाखिला हैं और दलित वजीर होने के बावजूद रियासत में कोई तहफ़्फ़ुज़ नहीं है। धमकी देना और हमला करना आम हो गया है। कत्ल व गारतगिरी हो रही है। एक दलित खातून वजीर दाखिला थी और दलितों पर हमलों को नहीं रोक सकी। उन्होंने कहा कि हम तनेती वेनेता के फौरी इस्तीफे का मुतालबा करते हैं और कहा कि हम माजूर अफराद के लिए खुद रोजगार फराहम करने के लिए एक खसूसी फंड बनाएंगे। हम इसे कांग्रेस के इंतखाबी मंशूर में भी रखेंगे और जगन की हुकूमत के दौरान अशिया जरूरिया की कीमतें बहुत बढ़ गई हैं। రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది। ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం। ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంత మంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు। ఇప్పుడు ఆ పరిస్థితి లేదు। డాక్టర్ కైనా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ, ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి। తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు। జగనన్న గారు ఏమన్నారు? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు। నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగనన్న గారు। మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సీ ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు। మెగా డిఎస్సీ ఎక్కడ? దగా డిఎస్సీ ఎక్కడ? మెగా డిఎస్సీ వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా। అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సీ లేదట। 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సీ వేశారు, దగా డిఎస్సీ। అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ। ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది। నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గానీ బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు। ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా? జనవరి 1 సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకొని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు। అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంత మంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు। రెగ్యులరైజేషన్ కోసం ఎంత మంది వస్తే అంతమంది అవుట్ సోర్స్
పోస్టింగ్ వాళ్ళకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న, ఇంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు, ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని, వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడిలో చేసో, వాళ్ళను దౌర్జన్యం చేసో, లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మీద దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులకు ఆ పదవి ఇస్తే హోంమంత్రి, అది కూడా రక్షణ కల్పించాల్సిన హోంశాఖ, దళితురాలయ్యుండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కాంపిటెన్స్ ఏమిటి? మీరు ఎందుకున్నట్టు ఆ పదవిలో? రాజీనామా చేయొచ్చు కదా. చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. DRS के अरकान असम्बली बशमूल साबिक वजीर हरीश राव ऑटो ड्राइवरों की हिमायत के लिए कई ऑटो रिक्शा के जरिए तेलंगाना असम्बली पहुंचे। बाएं बाजू के नौजवान ग्रुपों के लीडरों ने सवाल किया है कि मरकज की मोदी हुकूमत मुल्क के लिए काम करने वाले मजदूरों और किसानों की जिंदगी और मौज पर मुसलसल वहशियाना हमले कर रही है, और इसी तरह हर साल 2 करोड़ नौकरियां देने के मोदी के वादों का क्या हुआ? बागलिंगमपल्ली के सुंदरिया विज्ञान केंद्र में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया गया, जिसमें 16 फरवरी को मरकजी बीजेपी हुकूमत की मजदूरों, किसानों और अवामी इम्तियाज की पॉलिसियों के खिलाफ एहतजाज करने के लिए मुल्क गिर सनती हड़ताल और देही बंद की कामयाबी का मुतालबा किया गया। इस मौके पर AIF स्टेट जनरल सेक्रेटरी के धर्मेंद्र, DYFI स्टेट जनरल सेक्रेटरी अंगुंती वेंकटेश, PYL के रियासती जनरल सेक्रेटरी प्रदीप लो ने कहा है कि नौजवानों को जुनूनियत के खिलाफ नजरियाती सियासी मौशी जदोजहद करनी चाहिए। नारा भुवनेश्वरी ने TDP कारकुन के खानदान से मुलाकात की। प्रकाश राव दिल का दौरा पड़ने से इंतकाल कर गए थे क्योंकि वो चंद्रबाबू नायडू की गैर कानूनी गिरफ्तारी को बर्दाश्त नहीं कर सके। भुवनेश्वरी ने प्रकाश राव की तस्वीर को खराज तहसीन पेश किया। प्रकाश राव के खानदान के अफराद से मिले और जज्बाती हो गए। भुवनेश्वरी ने प्रकाश राव के अहल खाना को तसल्ली दी, उनकी खैरियत दरियाफ्त की और 3 लाख रुपए का चेक उनके हवाले किया। वोटी मुकला वेंकटेश्वर राव GVR श्रीलिंगमपल्ली हल्के कुकटपल्ली सर्कल कुकटपल्ली 121 डिवीजन पार्ट प्रगति नगर में मजदूरों में शनाख्ती कार्ड की तकसीम के प्रोग्राम के मेहमान खुसूसी रहे और तामीराती मजदूरों में शनाख्ती कार्ड तकसीम किए गए। बानी सदर वीरंगप्पा, सदर बालाजी, नायब सदर मोहन राव नरसिम्हा, जनरल सेक्रेटरी काशम सिरिनो रेड्डी, सेहत कमेटी के अराकीन रवि चंद्रैया तिरुपति और दीगर इस मौके पर मौजूद थे। साबिक MLA गुंडा लक्ष्मी देवी इंचार्ज श्रीकाकुलम हल्के तेलुगु देशम पार्टी, जिन्होंने लोकेश बाबू के इंतखाब शंखावरम के दौरान जलसेगाह की निगरानी की। तेलुगु देशम पार्टी के कौमी जनरल सेक्रेटरी नौजवान लीडर नारा लोकेश बाबू और इस महीने की 12 तारीख को इंतखाबी संक्रावम सभा के हिस्से के तौर पर श्रीकाकुलम हल्के में 80 फुट रोड के खुले मैदान में साबिक MLA गुंडा लक्ष्मी देवी, जिन्होंने मीटिंग के मकाम और हल्के की निगरानी की। मुमताज तिब्बी माहिर डॉक्टर दिनिति श्रीधर ने कहा है कि एक रोशन मुस्तकबिल सिर्फ नज्म ज़ब्त की तालीम से मौजमर है। काकीनाडा आदित्य जूनियर कॉलेज रायजो इस डे के कामयाबी मीट जुमे को शहर के 80 फीट रोड पर वाक़ वृंदावन फंक्शन हॉल में मुनक़िद हुई।
डॉक्टर दिनिति श्रीधर, जिन्होंने इस प्रोग्राम में मेहमान खसूसी के तौर पर शिरकत की, कहा कि तलबा को अपने वालिदैन की ख्वाहिशात को पूरा करने के मकसद के साथ आगे बढ़ना चाहिए। वो आला तालीम हासिल करने और मुस्तफिद होने की ख्वाहिश रखते थे। उन्होंने कहा कि अगर हर शख्स नज़्म ज़ब्त और इस्तकामत के साथ अच्छी तरह मुताला करे तो वो आला मुकाम तक पहुंच सकता है। उन्होंने कहा कि वालिदैन और असातिज़ा का एहतराम करने वाले मुस्तकबिल में आला ओहदों पर फायज हो सकेंगे। टीडीपी हल्के के यूथ लीडर्स और ज्वाइंट श्रीकाकुलम जिले सरपंच एसोसिएशन के सदर गुंडू शंकर ने कहा है कि अन्नदानम तमाम अतियात में सबसे बड़ा अतिया है और हम गरीबों के लिए कैंटीन कायम कर रहे हैं और गरीबों की भूख मिटा रहे हैं। टीडीपी यूथ लीडरान और श्रीकाकुलम डिस्ट्रिक्ट सरपंच एसोसिएशन के ज्वाइंट सदर गुंडू शंकर ने जुमे को कैंटीन का एहतमाम किया और इस दौरान उन्होंने शहर में कई मुकामात पर भी गरीबों और बेघर अफराद को मोबाइल वैन के जरिए खाना फराहम किया। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।